కళ వచ్చింది, కళ నిజమైంది, సినిమా తీశారు, సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళా వెంకటేష్తో ఎలా? దేవిపుత్రుడు సినిమా దేవి సక్సెస్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా అప్పుడు ఆ రోజు నేను నిజంగానే వెళ్ళి అడుగుంటే ఇచ్చేవాడేమో. సో నేను తర్వాత కూడా తను అంటూ ఉండేవాడు, ఏంటి నువ్వు ఇది బొడవ సినిమా పెట్టుకున్నావు ఏంటి, నా దగ్గర వచ్చి ఉండాల్సింది కదా అది ఇదని. కానీ ముందు రోజు రామానాయుడు స్టూడియోలో నేను ఇక్కడ మెడ్రాస్లో ఉన్నాను, ఈ సినిమా రిలీజు క్లియరెన్స్లో అయినా ఉంటాను కదా, అక్కడ రామానాయుడు గారు వెంకటేష్ గారు ఇద్దరు సినిమా చూస్తారంట. ఏది ఆ రోజు రిలీజ్ అనగా అంత ముందు రోజు. సో అక్కడ వాళ్ళ దాంట్లో వేసుకుంటారు ప్రొజెక్షన్, మీకు ఓకే అని అడిగారు. వాళ్ళదే ల్యాబ్, వాళ్ళు చూడొచ్చు కానీ దే హావ్ టేకెన్ పర్మిషన్. అయితే వాళ్ళు భలే వాళ్ళు చూడండి, నేను దాని గురించి అసలు మర్చిపోయా. ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, 11 గంటలకు 1 గంట 2 గంటలకు ఎప్పుడుకో నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయాను. ఫోన్లు అన్నీ ఆపేసి వెళ్ళిపోయి అక్కడ పడుకున్నాను. ఏముండదు రిజల్ట్ నాకు తెలీదు. అయితే నేను లోపల అనుకున్నాను అది అవుతుంది అని నాకు తెలుసు, కానీ లోపు ఎవడో ఒకడు బాగాలేదు అని చెప్పి అనడం వద్దు అని చెప్పేసి వదిలేస్తే, నా ఫోన్ కాకుండా ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వెంకటేష్ గారు మనుషులు, రామనాయుడు గారు మనుషులు నన్ను మా తమ్ముడిని పట్టుకుని అక్కడికి ఒక మేనేజర్ వచ్చి ఇలాగ వెంకటేష్ బాబు గారు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారండి, నైట్ ఎక్కడికో షూటింగ్కి వెళ్తారు, అబ్రాడ్ అక్కడికి వెళ్ళిపోతున్నారు అని చేత మిమ్మల్ని ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గరికి రమ్మన్నారు అని చెప్పి అన్నాను. నేను అప్పుడు నా ఫోన్ ఆన్ చేసి నేను ఇమీడియట్గా కాల్ చేశాను. వేస్తే ఏంది ఎక్కడున్నా అంటే పడుకున్నానండి. పెద్ద హిట్ కదయ్యా నీకేంటి, రా మన ఈవినింగ్ కలుద్దాంలే అది ఇది అన్నారు. అప్పటి వరకు ఏంటంటే నాకు సినిమా చూశారు, నాకేం చెప్పలా. అంటే నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కి, ఎక్కించుకున్నాను, అక్కడ దగ్గరలో ఏదో హోటల్ ఉంది అక్కడికి వచ్చాను, ఇద్దరు కూర్చున్నాం. 3 years తర్వాత ఐ హ్యాడ్ ఎ డ్రింక్ దట్ డే ఆఫ్టర్ 3 years. తనే అన్నాడు ఎక్కువ తాగొద్దు, కొంచెం తాగు నీకు ఎక్కువ అయిపోతుంది అని. సో తనతో కూర్చున్నాను సరదాగా. కూర్చున్నప్పుడు ఏం తీసేవా సినిమా జమ్మని నీళ్ళు వచ్చేసి కళ్ళంట. అది ఎందుకు నాతో అలా ఎప్పుడు నువ్వు అనుకోలేదు, ఇలాంటి సినిమా ఎందుకు అనుకోలేదు నువ్వు ఎప్పుడని అంటే, ఏదో తెలియదు అది ఎందుకు ఇలా వచ్చినాయి అని చెప్పి మీతో మాట్లాడి కొన్ని విషయాలు అన్నీ సరదాగా చెప్పాను. అయితే మళ్ళీ ఏదైనా డ్రీమ్లో నేను కూడా ఉన్నాను, వస్తాను చూడాలి. అదేం లేదు, మీరు అడగడమే నాకు గొప్ప, అదేం లేదు, నేను వచ్చి అడగడం అనేది నేనే అంటే వద్దాం అనుకున్నాను, ఒక సక్సెస్ ఇచ్చి వద్దాం అనుకున్నాను. అలాంటి ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యూ కేమ్, మనం చేద్దాము అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా రొటీన్కి వెళ్ళిపోయింది సార్. సో అలా ఇంకా ఆ తర్వాత దేవిపుత్రుడికి బీజం పడింది అంతే. అక్కడి నుంచి ఇంకా అన్ని వరుసగా ఒకటి అటు యావరేజా ఏదైనా సినిమా. నీ స్నేహం వాజ్ ఐ థింక్ సక్సెస్ఫుల్ ఫిల్మే, బట్ నేను వెళ్తున్న రేంజ్లో అంత మిగతా ఫిల్మ్స్ వచ్చినంత రాలా అదొకటి అట్లా ఒకటి. కానీ ఎందుకు సార్ ఇప్పుడు మీకు దేవి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, కానీ దేవిపుత్రుడు ఎందుకు డిసప్పాయింట్ చేసింది? దేవిపుత్రుడు ద్వారకా అనే బ్యాక్డ్రాప్ ఇది అనుకున్నామండి. అనుకున్న తర్వాత దేవికి ఉన్న రైటరు గారే అన్వితుల్ గారు నేను బాగా క్లోజ్ అయిపోయాం. క్లోజ్ అయినప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఆయనే చెప్పారు ఇలా బాగుంటుందని ద్వారకా. కాకపోతే ఏంటంటే అండి, అందులో ఉన్న తప్పులు ఏం చేసామని పక్కన పెడితే, ఇవాళ మోడీ గారు వెళ్ళి అక్కడికి ఏదైతే ఇప్పుడు ఏ జనరేషన్ అయితే తెలిసిందో అది అప్పట్లో ఎంతవరకు తెలిసింది, మన ఫార్ అహెడ్ అంటే 25 ఏళ్ళు ముందే తీశారని. నేను ఇప్పుడు కూయాల్సింది అప్పుడే కూసేసాను, ముందే కూర్చున్నా అలాగే ముందే కూసేసాను. అంటే ఐ వాజ్ వెరీ ఫార్ అహెడ్లో తీసేసాను సినిమాని. అట్ ది సేమ్ టైము ఇప్పుడు తీసుకుంటే మేబీ నా మైండ్ సెట్ ఇంకో రకంగా బెటర్గా తీసేవాడినేమో అనిపించింది.